చచ్చిపోతుంటా. వెల్కమ్ టు బాపట్ల. బాపట్ల శ్రీశైలం వచ్చాడు. ఫ్లాష్ మ్యాన్ కల్లా నక్షత్రాల కళ్ళు మనిషి కల్లిగా రాట్లేదా? డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్. అక్కడ కొండ కనిపిస్తుందా మీకు? కొండ కనిపిస్తే కొండ అని చెప్పండి. లేదు. అక్కడ చూసారా దుర్గ బాయ్ ఫ్రెండ్ కూర్చున్నాడు. మీరు మొత్తం 1000 అయింది. లిప్స్టిక్ స్పాయిలర్ సాయి కుమార్. మేము వచ్చేసాం బయటికి తిరగడానికి, ఊరు మీద తిరగడానికి. కొంచెం మారండి రా. అడుక్కున్న లెక్క వచ్చినారు కదా. యాక్చువల్లీ రిటర్న్ లో వస్తుంటే మాకు ఒక మరాఠీ అనిపించింది. సో అక్కడికి వెళ్ళి డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది నేను అప్లోడ్ అయ్యా. రాజమాత పిచ్చి మాత నా కొడుకు. ఇప్పుడే మాకు ఒక క్రొకడైల్ కనిపించింది గైస్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఇంటికి పంపిస్తాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మావా ఎప్పుడు సంవత్సరాలు నెలలు అట్లా ప్లాన్ చేయకండి ట్రిప్స్. ఒకటే రోజు ముందు ప్లాన్ చేయండి. ఇట్లా వచ్చేసేయండి. ఇప్పుడే నిప్పెట్టాం, వచ్చేసాం. డిండి ప్రాజెక్ట్ శ్రీశైలం వెళ్తున్నాం. అది చెప్పండి. ఒకటే రోజు ప్లాన్ చేయండి, వచ్చేసేయండి. నెక్స్ట్ డే ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ మ్యాన్ అంట. జస్ట్ 1 డేలో ప్లాన్ చేసుకొని కార్ బుక్ చేసుకొని ఫ్రైడే మిడ్ నైట్ స్టార్ట్ అయ్యి మార్నింగ్ 5 వరకు డిండి ప్రాజెక్ట్ దగ్గర ఉండి సన్ వచ్చేంత వరకు ఇట్లా ఫైర్ క్యాంప్ వేసుకున్నాం. హాయ్ గైస్, ఇగో సురేష్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనకు కొండపిండ కనిపించింది. సో చాలా మందికి దీని గురించి తెలీదు. సో ఒకసారి చూపిస్తా. ఇది చూడండి, ఆకు జస్ట్ నార్మల్ ఆకు ఫ్రెండ్స్. హియర్ కమ్స్ ఆర్ స్టోన్ పుట్టింగ్. ఇక్కడ పెట్టి ఒకసారి సౌండ్ జాగ్రత్త అండి. చూసారా, నార్మల్ గా నవ్వులితే పళ్ళు ఊసిపోతాయి. ఇది ఆకు పెట్టుకుని పెద్ద రాయి చెప్పమని చెప్తున్నారు. ట్రై ఏమంటున్నారు చూద్దాం. నాకైతే ఆకు మీద నమ్మకం ఉంది. నీ మీద ఉందా? రాట్లేదా? పెద్ద సౌండ్ వస్తుంది కూడా. వస్తుందా లేదా? మాది క్లయింట్స్ డెంటల్ క్లయింట్స్. చిన్న చిన్న ఏది నేను అప్లోడ్ అయ్యా. ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. గైస్ నేను అప్లోడ్ చేస్తా. రాయి లేదు, ఆకు లేదు. ఏదో చిన్న బచ్చారాయి తీసుకొని బట్ ఫైనల్లీ అది కొండపిండాకే. ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉంటే ట్రై నిజంగా వర్కౌట్ అవుతుంది. మీకు ఒక క్రేజీ వ్యూ చూపిస్తామా? ఎందుకు అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? One eternity later. మార్నింగ్ డిండి చూసుకున్న తర్వాత మనం రూమ్ తీసుకొని లంచ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి సో ఇప్పుడు శిఖర దర్శనంకి అయితే వెళ్తున్నాం. మన వాళ్ళు రూమ్ చూపిస్తాం అలా. ఇక్కడ నుండి శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని పెద్దలు అంటుంటారు. సో శిఖర దర్శనం అయిపోయినాక ఇప్పుడు మనం పాలధార పంచదార అయితే వెళ్తున్నాం. వాటర్ ఎలా ఉన్నాయి? చాలా మంది పాలధార పంచదార వచ్చిన తర్వాత ఓన్లీ అదే చూసుకుంటారు. బట్ పక్కన ఇంకొక వాటర్ ఫాల్ ఉంది, అది చాలా మంది మిస్ అవుతారు. ఫ్రెండ్స్ సే హాయ్ టు మై గ్యాంగ్. అక్కడ వెనకాల 2 కోతులు వస్తున్నారు, వాళ్ళు కూడా మావాలి. సో మేము ఎక్కడికి వచ్చామంటే, సో శ్రీశైలం వచ్చి ఇక్కడ పంచదార పాలధారకి వెళ్ళి ఎప్పుడు ఎన్ని మర్చిపోతే అంత మంచిది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? సో హటకేశ్వరంకి వెళ్తున్నాం. సో వి హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ హియర్. డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్. డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్. ఏసీ కొండముచ్చు. హాయ్, సే హాయ్.
నా మొబైల్ నీ మొబైల్ మొబైల్ సురేష్ అన్నమాట. సో భయపడుతున్నాడు, భయం ఎక్కువ, పిరుకోడు, స్టోరేజ్ లేదని చెప్తున్నాడండి ఫోటోలు తీసుకుంటే. సో ఫైనలీ మన టెంటింగ్ అయితే ఇక్కడ మనం వేస్తున్నాం. సో ఇది మన టెంట్ అన్నమాట. మళ్ళీ 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 లేదు. ఇప్పుడే సాక్షి గణపతి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ప్రజెంట్ మనం వచ్చాం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఒకసారి చూపిస్తాను. శ్రీశైలం వస్తే పక్కా ఇది విజిట్ చేయండి. లొకేషన్ అండ్ ఓవరాల్ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ 10 రూపీస్ ఎంట్రీ టికెట్ మాత్రమే. యాక్చువల్గా మేము వెళ్ళింది కార్తీక మాసం ఎండింగ్లో, అండ్ దట్టు అది సాటర్డే, అండ్ దాంతోపాటు ఏకాదశి కూడా కలిసి రావడంతో చాలా అంటే చాలా పబ్లిక్ ఉండే. అండ్ సో ఎట్లాగో కార్తీక మాసం కాబట్టి మేము కూడా దీపాలు అయితే వెలిగించాం. కార్తీక దీపాలు వెలిగించి వెంటనే దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టింది దర్శనం. ఫస్ట్ పోగానే ఉప్మా ఇచ్చేసారు, అది ఎనర్జీ నింపింది. అండ్ దేవుళ్ళ సాంగ్స్తోనే అంత్యాక్షరి ఆడుకున్నాం. చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ దాంతోపాటు శివనామ స్మరణతోనే మొత్తం ఆ జర్నీ అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇంత బాగా జరగడం. దర్శనం మాత్రం వేరే లెవెల్. దర్శనం నుంచి రాగానే ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్ళినాం, బట్ క్లోజ్ ఉండే. సో ఇంకా వెళ్ళి తినేసి నైట్ స్టే అయితే చేసేసినాం రూమ్లో. The next day. హాయ్ గైస్. ఇక్కడ నార్మల్ చైర్ అనుకుంటున్నారా? వ్యూ ఉంది, చూద్దాం. మేము ఎక్కడున్నామో తెలుసా? శ్రీశైలం ఫ్రెండ్స్. నైస్ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇక్కడ కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తే. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే, అడుక్కున్న వాళ్ళకి కూర్చున్నారు కదా మా వాళ్ళు వీళ్ళంతా. అక్కడ కొండ కనిపిస్తుందా మీకు? కొండ కనిపిస్తే కొండ అని చెప్పండి. మీరా గుంటనక్కని చూస్తే గుంటనక్క అని చెప్పండి. అక్కడ వంతెన కనిపిస్తుందా? వంతెన కనిపిస్తుందా? బ్యాక్ ప్యాక్ అని చెప్పండి. బ్యాక్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ పక్కన కూర్చో. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే బుజ్జి. హాయ్ గైస్, వెల్కమ్ టు బాపట్ల శ్రీశైలం వచ్చాడు. నేను మీ బాపట్ల దుర్గాని. అయి కల్లా నక్షత్రాల ఏం కళ్ళు మనిషి కల్లిగా. అక్కడ చూసారా దుర్గా బాయ్ ఫ్రెండ్ కూర్చున్నాడు. చెప్పు. అక్కడ వ్యూ పాయింట్ చూసారా? అది లో అనుకుంటున్నారా? ఆక్టోపస్ వ్యూ పాయింట్. One eternity later. మై ఫ్రెండ్స్ టార్గెటింగ్ ఫర్ దీపాలు. అట్లా అంటే తక్కువకి ఇస్తాడని. బార్గెనింగ్ స్కిల్స్. 5 మంది కొట్టినారు యాల్మర్ వైన్ షాప్ కాడ. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. మీది మొత్తం 1000 అయింది. ఇప్పుడు ఒకటి ఫ్రీ ఇస్తాడు అన్నమాట సాయి. జస్ట్ ఇట్లా బుగ్గలు గిల్లండి తక్కువ. ఇన్నర్ ఫీలింగ్. ఎవర్రా మీరంతా? ఓం గంగార్పణం. ఓం నమః శివాయ. హర్ హర్ మహాదేవ్. శంభో శంకర. హర్ హర్ మహాదేవ్. శంభో శంకర. ఓం నమః శివాయ. మనం ఇప్పుడు షిప్ లో ఉన్నాం. షిప్ తోలుతున్న తన పేరు రాజ్. ఇంకా చూడు రాజ్. సాయి విత్ హిస్ మన సాయి ఇక్కడ ఉన్నాడు. సాయి. నాకు కొనుక్కుతుంది స్టిక్. అతని పేరు రామకృష్ణ. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. గంగార్పణం. బాపట్ల పోయేది పోను. సో అది గైస్. బాపట్ల బాయ్ ఫ్రెండ్ పెద్ద పని చేస్తుండే.
ఇప్పుడు పడవ కదులుతుంది కానీ ఇక్కడికి తిరుగుతుంది. ఇప్పుడే మాకు ఒక క్రొకడైల్ కనిపించింది గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఇంటికి పంపిస్తాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నీకు అందరు ఫాలో కొడతారు. సాయి కుమార్ అంట. సాయి కుమార్ అకౌంట్ ట్యాగ్ చేస్తా ఫాలో. సాయి కుమార్ కాదు గర్ల్స్ లిప్స్టిక్ స్పాయిలర్ సాయి కుమార్. పడవ ప్రయాణం. వెరీ గుడ్ వచ్చేసింది. 1 hour later. One eternity later. గైస్ మీ ఫ్రెండ్స్ అందరు ఇంట్లో కూర్చున్నారు కదా, వాళ్ళందరికి చెప్పండి వాళ్ళతో కూడా బయటికి రండి. మేము ఎలాగో వచ్చాం ఇప్పుడు బయట. మీ ఫ్రెండ్స్ లా కాకుండా మాలాగా ఉండండి గైస్. తిరగడానికి ఊరు మీద తిరగడానికి కొద్ది మారండ్రా అప్డేట్ కాండ్రా. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూడండి. వాటర్ పక్కనే ఉన్నాం. ఇంట్లో కూర్చొని ట్రిప్పులు ప్లాన్ చేసి సంవత్సరాలు చెప్పరా. టైం లేదురా, హెల్త్ బాలేదురా రీజన్స్ కాకుండా అరే ఈ రోజు వద్దురా గంటల క్యాన్సిల్ చేద్దాం. ఇగో వీళ్ళని నేనే ఒప్పించాను. నాలాగా ఉండండి గైస్. అంతే గైస్. టేక్ హర్ బ్లెస్సింగ్స్. ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంటే మీకు కొంచెం రైడర్ సూపర్ రైడర్ బాపట్ల బాయ్ ఫ్రెండ్ ఉంటది. సో వి హావ్ స్వామి విత్ us. స్వామి తన బ్లెస్సింగ్స్ తో వచ్చారు, మనతో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫైనలీ రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం. సో మేము ఇన్ని రోజులు ఉన్నది లక్కీ డే లాడ్జ్. సో చాలా బాగుంది స్టే మాత్రం అండ్ కంఫర్టబుల్. సో దిస్ ఇస్ ఇన్ ఈగలపెంట అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తా కావాలంటే. ఇక్కడ నుంచి సామ్రాజ్యం అస్మాకం భజేహం ఆసూర్య చంద్రతారా భద్రతా అవిభద్రతా. బాహుబలి అని నేను సామ్రాజ్య శౌర్య భామ సోమాది వెనకాడ బోనని రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమాత కాదే రాజమాత పిచ్చి మాత. ఏం మొరగడానికి వచ్చావురా కుక్క? నీ అక్క నా కొడుకు. ఒక్క చెయ్యి లేకపోతే ఒంటి చెయ్యి ఉందిగా తక్కరించడానిక. లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. ఒక్క అడుగు గంజికి ఇన్నాళ్ళకి గంజికి ఏడ్చాం, గుడ్డకి ఏడ్చాం, కడుపులు మాలితే కన్నీళ్ళు మింగి బతికాం, ఆకలికి ఏడ్చాం. కాదు దేవుడా. యాక్చువల్లీ రిటర్న్ లో వస్తుంటే మాకు ఒక బరాత్ అనిపించింది. సో అక్కడికి వెళ్ళి డాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫైనలీ వ్లాగ్ ఇందే. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.